హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఉన్నటువంటి 40 రోజుల్లో 240 మార్కులు సాధించడం సాధ్యమేనా? 240 మార్కులు మనం సాధించాలి అంటే ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ టాపిక్ పైన తక్కువ శ్రద్ధ వహించాలి, ఏ క్రైటీరియా నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, దేనిపై నుంచి ఎక్కువ శ్రద్ధ వహించి ఏది జాబ్ డిసైడ్ చేసే టాపిక్ అవుతుంది, వేటి నుంచి ఎలా చదవాలి, ఎలా చదివితే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయవచ్చు, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కువ మార్క్స్ మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అవుతుంది. మరి దానికి సంబంధించినటువంటి బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా, దానికి సంబంధించిన బెస్ట్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి ఆలోచన ఉన్నాయా, మరి ఎలా తెలుసుకోవాలి? ప్రతి ఒక్కరు కొంతమంది డిఫరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ దీనికి ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ ఎంప్లాయీగా ఉంటూ, మరి హౌస్ వైఫ్స్ కూడా చాలామంది ఉన్నారు, అలాగే డిఫరెంట్ సెక్టర్లో పనిచేస్తూ, అలాగే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా అనేక రకాల పనులు ఉన్నాయి. అందరికీ అనేక రకాల పనులు ఉంటూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి చదివిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇదే సర్వస్వం అని ప్రిపేర్ అయిన వారు ఉన్నారు. మరి అందరికీ సంబంధించినటువంటి ఒక బెస్ట్ స్ట్రాటజీ ఏమైనా ఉంది అంటే ఆ బెస్ట్ స్ట్రాటజీ మిమ్మల్ని తెలియపరచడానికి, మిమ్మల్ని అవగాహన కల్పించడానికి ఈ బెస్ట్ స్ట్రాటజీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. 40 రోజుల్లో 240 మార్కులు సాధించడం సాధ్యమా అంటే సాధ్యమే. ఒక మానవుడు ప్రయత్నించి పోరాడి తలుచుకుంటే సాధించి లేనిది అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రయత్నిస్తే పోయేది ఏముంది మిత్రమా కదా. అది ఆలోచించి పాజిటివ్ మైండ్తో పాటు ముందుకు వెళ్తే అనుకున్నది సాధించవద్దు. 2022-23లో మన ఏపీలో నీట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామినేషన్లో 700 మార్క్స్కి 700 మార్క్స్ ఒక తెలుగు విద్యార్థి సాధించాడు. నీట్ లాంటి ఎగ్జామినేషన్లో ఒకప్పుడు నీట్ అంటేనే భయపడినటువంటి ఆంధ్రుల పిల్లలు ఈరోజు నీట్లోని భారతదేశానికి నంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ కదా. మరి అటువంటి 12 సంవత్సరాలు 17 సంవత్సరాల్లో పిల్లవాడే ఆ మార్కులు సాధించేటప్పుడు మనకు ఉన్న అనుభవం, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్, మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మనకు ఉన్నటువంటి ముందు చూపు, మనకున్న హార్డ్ వర్క్ ఇంకా ఆలోచిస్తామా? 350 మార్కుల్లో 300 మార్కుల్లో 240 మార్కులు సాధించడమా? ఆలోచిస్తే కష్టమా? సో ప్రయత్నించడంలో తప్పు లేదు. అది కష్టం అనేసి ఆలోచించి ఆగిపోతే అది తప్పు అవుతుంది తప్ప, ప్రయత్నించి పోరాడితే ఒక్కసారి గట్టిగా అనుకొని ముందుకు అడుగేస్తే మేబీ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఈ ప్లానింగ్లో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. చూద్దాం, ఒకసారి గట్టిగా అనుకొని సరైనటువంటి విధానంలో వెళ్దాం. సో అందుకోసమే 40 రోజుల్లో, సో ఏం చెప్పానంటే 40 రోజుల్లో ఏంటమ్మా, 40 రోజుల్లో 240 మార్కులు సాధించండి ఇలా అని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన బెస్ట్ టిప్స్ అయితే నేను అందిస్తాను ప్రతి ఒక్క పర్సన్కి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అని అనుకోండి. ప్రతిరోజు మనం నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్ లైవ్ సిరీస్ 9:30కి. సో ఇప్పటికీ 90 డేస్ 100 డేస్ అయితే ఇప్పటికి జరిగింది. ఈ 100 డేస్ దిగ్విజయంగా పూర్తి అయింది. అలాగే మీకు ప్రతిరోజు మేము ఎలా కండక్ట్ చేస్తున్నాం, ఎవరైతే ఉన్నారో సో డైలీ ఇప్పటికీ 100 డేస్ మనం నిర్వహించాం. ఇలా జనరల్ నోటిఫికేషన్ వచ్చి దాని ఒక ప్రిలిమ్స్, దాని ఒక మెయిన్స్ వచ్చినంత వరకు ఇలా లైవ్ కండక్ట్ చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. ఓకేనా? సో రైట్, మరి మనకి సిలబస్ ఏముంది? ఏం సార్ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారని సిలబస్ సెట్ ఉంది. ఎస్, పేపర్ 1లో చూస్తే 20 టాపిక్స్, పేపర్ 2లో చూస్తే 12 టాపిక్స్. అయితే పేపర్ 1లో 10 టాపిక్స్లో దాదాపు 15 సబ్జెక్టులు ఇక్కడ ఉంటాయి. 15 సబ్జెక్టులు ఉంటాయి. ఎక్కడ పేపర్ 2లో ఒకే ఒక సబ్జెక్టు 12 టాపిక్లు. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఒక సబ్జెక్టు. ఎక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనం ఈది మార్కులు పొందాలంటే అది అసాధ్యం కాదు. అసాధ్యం కానిది సుసాధ్యం చేయాలంటే ఏ ప్రణాళికతో మనం వెళ్దాం ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ 150 మార్క్ మీకు టార్గెట్ ఏదైతే ఈ 10 టాపిక్స్కి నేను 5 భాగాలుగా 5 పార్ట్లుగా నేను విభజించడం జరిగింది. వాటి గురించి డిస్కషన్
డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి అర్థమయ్యే రీతిలో పేపర్ 1 గురించి తెలియపరిచిన పేపర్ 2 గురించి కూడా తెలియపరిచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి మేజర్ కరెంట్ ఈవెంట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, 5 అనేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్ట్ 1 నుంచి మనం అలాగే పార్ట్ 2 అలాగే పార్ట్ 3 ఏ పార్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో దాన్ని బట్టి మీరు ఊహించండి. పార్ట్ 5. సో అలా 5 భాగాలకు విభజించాను. ఇలా విభజించడం వల్ల ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయడం కావద్దు. పార్ట్ 5లో నేను ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఓన్లీ 1 సబ్జెక్ట్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్, 20 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎంత 150 మార్క్స్లో 20 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్ నుంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్ అంటే నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ ఏపీకి సంబంధించినటువంటి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మినిమమ్ 6 మంత్స్ చదివితే చాలు. ఇంకా మీకు టైం ఉందంటే 9 మంత్స్ వరకు వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. మినిమం 6 మంత్స్. దీంట్లో ఇండెక్స్, రిపోర్ట్స్, నేషనల్ ఎక్సైజ్, మిలిటరీ ఎక్సైజ్, స్పోర్ట్స్, గేమ్స్, అవార్డ్స్ ఈ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. 6 to 9 మంత్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మనం అందించడం జరిగింది. ఇంకా ఈ లేటెస్ట్ అప్డేట్లో రేపు ఎల్లుండి నుంచి మనం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ ఇస్తూనే మన క్లాస్ ఉంటుంది. లైవ్ క్లాస్ కూడా కంటిన్యూగా 5 రోజులు నేను లైవ్ క్లాస్ పెడతాను. వీలైతే జాయిన్ అవ్వండి. సారే స్టేట్ ఈ రాష్ట్రంలో నంబర్ 1 ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ కూడా ఆయన వెళ్ళి క్లాస్ చెప్తున్నారు. అటువంటి పర్సన్స్ తెచ్చి మనం క్లాస్ చెప్పిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించండి. సో లైవ్ క్లాస్ కూడా 5 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పామమ్మా, సో ఫస్ట్ 5th 1కి 20 మార్క్స్, ఇక్కడ 20 మార్క్స్ ఇచ్చాం కరెంట్ అఫైర్స్కి. అయితే ఫస్ట్ పార్ట్ ఇచ్చారు కదా, ఫస్ట్ పార్ట్కి మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే ఈ పార్ట్ 1కి దాదాపు 72 మార్కుల నుంచి ఇదే పార్ట్ నుంచి వస్తుంది. 72 మార్కులా? ఏంటి సార్ నిజమా అంటే దీని పేరే పార్ట్ 1 పేరే నేను టైటిల్ పెట్టానంటే అంటే సోషల్కి సంబంధించినవి, సోషల్ సబ్జెక్ట్కి సంబంధించినవి పార్ట్ 1 అంటే హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, ఓకేనమ్మా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, అలాగే ఇండియన్ ఎకనామీ, ఓకే ఎకనామీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి 10 మార్క్స్ వస్తుంది. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎకనామిక్స్, జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఈ ప్రతి హిస్టరీ నుంచి మ్యాక్సిమం మనకి 12 మార్క్స్ వస్తుంది. పాలిటీ నుంచి 18 మార్కులు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జోగ్రఫీ నుంచి 10 మార్కులు వస్తుంది. అలాగే ఎకనామీ నుండి కూడా 12 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇలా మనం క్యాల్కులేషన్ చేస్తే టోటల్గా ఈ 72 టార్గెట్ అనేది మనం. అయితే హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, పాలిటీ నుంచి మనం ఒక టార్గెట్ అనుకుంటే ఎలా చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని ఆర్డర్ తర్వాత ఏం చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గురించి చదివారు, ప్రధానమంత్రి కూడా పార్లమెంట్ గురించి చదివిన తర్వాత ప్రధానమంత్రి గురించి చదువుతారు. మంత్రిమండలి అంటే భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి, మంత్రిమండలి తర్వాత పార్లమెంట్లో ఉన్న లోక్సభ, దిగువ రాజ్యసభ, వాటన్నిటి గురించి చదువుతూ అలా స్టెప్ బై స్టెప్ వస్తారు. ఎక్కడ వరకు? న్యాయశాఖ వరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వరకు చదివిన తర్వాత ఏదైనా ఒక టాపిక్ పర్టికులర్గా చదివిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి గురించి చదివారు, లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదివారు, లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు గురించి చదివిన తర్వాత ఈ సుప్రీంకోర్టు నుండి గురించి చదివిన తర్వాత దాంట్లో సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కొని చెయ్యాలి సుప్రీంకోర్టులో. అలాగే గతంలో వచ్చినటువంటి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో? ఏపీపీఎస్సి బోర్డు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయా అంటే అటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 4కి నిర్వహించారు కదా, ఆ క్వశ్చన్స్ కూడా నేను పొందుపరు. ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ అది కూడా ఏపీపీఎస్సి బోర్డే కండక్ట్ చేసింది కదా, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తారో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది సుప్రీంకోర్టు వ్యవస్థ నుండి, లేదు అంటే భారత రాష్ట్ర న్యాయ వ్యవస్థ గురించి క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది మీకు అర్థమవుతుంది. లేదా ఒక రాష్ట్రపతి గురించి చదివారు, చదివినా కూడా, లేదు అంటే రైట్స్ గురించి చదివారు,
ఓకే, హ్యూమన్ రైట్స్ గురించి చదివారు, ఆర్టికల్స్ గురించి చదివారు, ఏదైనా అమెండ్మెంట్స్ గురించి చదివి ఏదైనా ఒకటి చదివితే దాని గురించి అలా క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఉండాల్సిందే. ఇప్పుడు ఉంటే పాలిటీ మొత్తం మీరు ఒక టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత పాలిటీని 2022లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వచ్చాయి మీ దగ్గర ఒక ఐడెంటిటీ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఐడెంటిటీ ఉంటుందో ఈ క్వశ్చన్స్ అనలైజ్ చేయగలుగుతారు. ఎస్, నేను పాలిటీ నుంచి వస్తున్నటువంటి 18 మార్కులు నేను సంపాదించగలుగుతానా లేదా. ఓకే, 1 or 2 మార్క్స్ ఇటు అవుట్ అవుతుంది మిత్రమా. నేను ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటిని చూసి నేను గమనించి నేను చేసింది ఇది. ఓకేనా. సో ఇదే రావాలి, ఇదే బ్లూ ప్రింట్ అని నేను చెప్పట్లేదు. మ్యాక్సిమం ఈ మార్క్ రూపంలో 1 or 2 మార్క్స్ ఇటు అటు అవుతుంది, ఇది గమనించాలి. సో రైట్, అలా మనం ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్, అందుకోసమే నేను మీకు దాదాపు పేపర్ 1 నుంచి 40,000 బిట్స్ నేను అందించాను. 1 కాదు 2 కాదు మిత్రమా, ప్రాక్టీస్ బిట్స్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేసి 40,000 బిట్ అందించానంటే అందుకోసం ఆ స్టాండర్డ్లో నేను మాటలు కూడా 240 మార్క్స్ నేను టార్గెట్ పెట్టగలిగానంటే నా దగ్గర సంపూర్ణమైన మెటీరియల్ నేను ముందు ఇవ్వాలి. నేను ఒక మాట చెప్పగలుగుతున్నానని నా దగ్గర ఆ విధంగా కంటెంట్ ఉందా లేదో నేను చెప్పాలి. సో ఆ విధంగా మెటీరియల్ కూడా ఉంది, ఆ విధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ కూడా అందరూ 10 ఇస్తే నేను 20 గ్రాండ్ టెస్టులు, పేపర్ 1 నుంచి 20, పేపర్ 2 నుంచి 20, అంటే 40 గ్రాండ్ టెస్టులు మీకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి పేమెంట్ చేసి తీసుకున్న వారికి మళ్ళీ పేమెంట్ నేను ఎవరి దగ్గర తీసుకోలేదు. నిజమా కాదా? దట్ ఈస్ ద జెన్యూన్ ఆఫ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. పిఆర్ అకాడమీ అంటే అది నమ్మకం. అర్థమైంది అనుకుంటాను. సో సోషల్ పార్ట్ నుంచి ఇలా మొత్తం పైన 72 మార్కులు మీ సొంతం చేసుకుంటాయి. ఓకేనా, ఇది సోషల్ పార్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్. సో పార్ట్ 1 గురించి మనం మాట్లాడాం. కొంచెం డీటెయిల్గా చెప్తానమ్మా, కొంచెం వీడియో స్లో అయినా అంటే వీడియో కొంచెం లెంత్ అయినా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్ దయచేసి వినండి, ఎందుకంటే యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి. ఎన్నెన్నో రకాల మనం చూస్తుంటాం, వాటన్నిటి నుంచి మనం ఇలా ఇప్పుడు సోషల్కి సంబంధించి తెలుసుకున్నాం. రెండోది ఏంటంటే సైన్స్ పార్ట్. సైన్స్ పార్ట్ నుంచి 16 మార్కులు మాత్రమే. ఏంటమ్మా, ఎక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మహా అయితే ప్రతి ఒక్క దగ్గర నుంచి 4 మార్కులు, సమ్ టైమ్స్ వీటి నుంచి తగ్గించి సైన్స్ అండ్ టెక్నాలజీ 1-2 మార్కులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫిజిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ హీట్, లైట్, సౌండ్, అలాగే కెమిస్ట్రీలో పరిమాణం గురించి, అలాగే కెమిస్ట్రీలో ఉన్నటువంటి కాంపౌండ్స్ గురించి, లేకపోతే పీరియాడిక్ టేబుల్ గురించి, వాటి గురించి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటి గురించి కొంచెం చదువుకుంటే సరిపోతుంది. అలాగే బయాలజీలో సో మేజర్ పార్ట్ ఏవైతే ఉంటాయో డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఈ సిస్టమ్స్ మొత్తం 7 రకాలు ఉంటాయి, ఆ సిస్టమ్స్ గురించి చదువుకుంటే కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 4-5 చాప్టర్లు ఉంటాయి, వాటి గురించి చదువుకుంటే చాలా. ఆల్రెడీ సిలబస్ గురించి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. వీలైతే అది కూడా ఇంకోసారి వాట్సాప్లో మెసేజ్ చేసిన, గ్రూప్లో ఒకసారి నేను సిలబస్ కూడా అప్లోడ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ సైన్స్ పార్ట్ నుంచి 16 మార్కులు వస్తుంది. ఇది ఎక్కువగా నేను లాస్ట్లో చెప్తాను, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించకూడదు, అది మీరు డిసైడ్ చేసుకోండి. నేను సైన్స్లో ఎక్కువ స్ట్రెస్ చూపించకండి, సోషల్ పార్ట్ పైన ఎక్కువ స్ట్రెస్ చూపించి నేర్చుకోండి అంటాను. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఏపీకి సంబంధించిన టాపిక్స్. ఏపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఏంటమ్మా, హిస్టరీ, ఆంధ్రుల చరిత్ర అంటాం, అలాగే ఆంధ్రుల జియోగ్రఫీ, ఓకే జియోగ్రఫీ, అలాగే ఎకనామీ. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామీ. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి మ్యాక్సిమం మనకి ఒక 6 మార్క్స్ వరకు వచ్చే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ గురించి సంబంధించి మ్యాక్సిమము ఒక 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఎకనామిక్ నుంచి ఒక 6 మార్క్స్ అండి, అంటే 17 మార్క్స్ వరకు ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఆంధ్రుల సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి. నెక్స్ట్ 4వ పార్ట్, దీంట్లో ఈ హిస్టరీ చదివినప్పుడు, ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ చదివితే అయితే వీటికి సంబంధించిన మన దాంట్లో త్వరలో వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ క్లాసెస్ ఇస్ గోయింగ్ ఆన్, వెరీ సూన్ ఇంకొక 1 వీక్లో ఇవన్నీ అప్లోడ్, ఏదైతే పెండింగ్ పార్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేసేస్తానమ్మా. ఓకేనా, డోంట్ వరీ, దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీడియోలో క్లియర్గా చెప్పాను, మరి దానికోసం ఫోన్ చేయొద్దు. ఓకేనా, ఆల్రెడీ క్లాసెస్ మీరు తెలుసుకున్న, ఇప్పుడు జియోగ్రఫీ సార్ క్లాస్
రాసి వస్తున్నారు కదా, క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకేనా? సో రైట్, ఏపీ. నెక్స్ట్ మిగిలింది ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. సో సోషల్ పార్ట్ అయింది, సైన్స్ పార్ట్ అయింది, ఏపీ పార్ట్ అయింది. మిగిలింది అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే, మ్యాథ్స్ పార్ట్. మ్యాథ్స్ పార్ట్కి వచ్చేటప్పుడు మ్యాథమెటిక్స్లో మనకి కొంచెం ప్రాధాన్యత ఉంటుందమ్మా. మ్యాథ్స్ పార్ట్కి వచ్చేటప్పుడు ఏంటమ్మా, దాంట్లో మనకి మ్యాథ్స్కి వచ్చేటప్పుడు ముఖ్యంగా రీజనింగ్. ఎస్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్ అండి రీజనింగ్. సార్ ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే దాదాపు 22-23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ ఆయన, చాలా బాగా అద్భుతంగా చెప్తారు. సో రీజనింగ్ క్లాస్ వింటే మన దగ్గర నుంచి మ్యాథ్స్ పార్ట్కి వచ్చేటప్పుడు ఒక్క మార్కు కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. అంటే మ్యాక్సిమం రీజనింగ్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే డాటా అనలిస్ట్ అని చెప్పారు. ఈ డాటా అనలిస్ట్ కూడా సార్ చాలా సూపర్గా చెప్పారు కాబట్టి దీని నుంచి ఒక 10 మార్క్స్ కూడా వస్తుంది. అంటే 25 మార్క్స్, ఎక్కడ దీని నుంచి 25 మార్క్స్ వస్తుంది, ఎక్కడ 20 మార్క్స్. ఇలా టోటల్గా వేస్తే 150 మార్క్స్ మనకి సొంతం అవుతుంది. సో రీజనింగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్య కాలంలో మీరు మన వెల్ విషర్ ఒకరు ఫోన్ చేస్తారు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒకటి రీజనింగ్ అండ్ డాటా అనలిసిస్, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ 20, 35, 40 మార్క్స్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం, ఇది ఎలా మనం పొందాలి దాని గురించి ఒక వీడియో చేసి పెట్టండి అన్నారు. ఎస్ సార్, షెడ్యూల్ ఇవ్వలేదు. షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన విత్ ఇన్ 3-4 డేస్లో సార్ మనకి షెడ్యూల్ ఇస్తారు. అంటే 4 తేదీ తర్వాత షెడ్యూల్ ఉంది అయింది. సో ఆ షెడ్యూల్ వచ్చిన తర్వాత సార్తో నేను మాట్లాడి ఖచ్చితంగా ఒక వీడియో చేసి మీకు అందుబాటులో తీసుకొస్తాను. ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదివితే మనకి క్లియర్గా ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఈ డాటా అనలిస్ట్ అంటే ఏంటి, తర్వాత మన రీజనింగ్లో మెంటల్ ఎబిలిటీ అన్నాడు కదా, మెంటల్ ఎబిలిటీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ నేర్చుకోవాలి, వీటి గురించి సంపూర్ణమైన ఒక 40-50 నిమిషాల్లో క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నేను బెస్ట్ వీడియో చేసి సార్ చేత అన్ని ఇస్తాను మీకు. దీనికైతే నేను మాటిస్తున్నాను. ఓకేనా? సో ఎలా మనకి టోటల్గా పేపర్ 1 నుంచి 150 మార్క్స్. ఇప్పుడు మీరు టార్గెట్ దేనిపైన వేస్తారంటే సోషల్ పార్ట్ పైన టార్గెట్ వేయండి, అలాగే కరెంట్ అఫైర్స్ మీద టార్గెట్ వేయండి. ఈ మ్యాథ్స్ పార్ట్లో అయితే మ్యాక్సిమం మార్క్స్ అయితే పోయే అవకాశం అయితే లేదు. ఎందుకంటే రీజనింగ్ నుంచి మన క్లాస్ చూస్తే ఒక్క బిట్ మిస్ అవ్వదు, అంత అద్భుతంగా సార్ క్లాస్ చెప్పారు, లైవ్లో చూశారు. జనరల్ క్లాస్ కూడా వీలైతే మన కోర్స్ తీసుకుని చదివిన వరకు తెలుస్తుంది కంటెంట్ ఎంత లోతుగా, ఎంత డెప్త్గా, ఎంత డీటెయిల్గా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగిందని. సో కాబట్టి మిగిలింది ఏంటి, సైన్స్. ఈ సైన్స్కి వచ్చేటప్పుడు నేను క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ మాత్రమే చదవాలి. వీలైతే మన సైన్స్ టీచర్ చేత ఈ పని కూడా చేయిస్తాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి కూడా వీలైతే నేను చేసి అందిస్తాను. నెక్స్ట్ ఏపీ ఎక్కడ వచ్చింది కదా, అక్కడ వచ్చింది అంటే 72 ప్లస్ అక్కడ 17 మార్క్స్ చూసుకోండి. సో ఏపీ సంబంధించిన ఏపీకి 17 అంటే 72 ప్లస్ 70 అంటే మనకి దాదాపు 89 వరకు ఈ ఇక్కడ ఉండిపోతుంది. సోషల్ పార్ట్ 90 వరకు ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు దేని మీద ఎక్కువ ప్రాధాన్యత చూపించాలి ఆలోచించండి. అంటే ఒక సోషల్ పార్ట్ మీద మనం చూపిస్తే 90 మార్క్స్, కరెంట్ అఫైర్స్ చూపిస్తే 20 మార్క్స్, నెక్స్ట్ ఏపీకి సంబంధించింది మ్యాథ్స్కి సంబంధించి 25. ఇప్పుడు చూస్తారు వస్తుందా లేదా, అది మన టార్గెట్. ఇలా మనం సిలబస్ని అనలైజ్ చేసుకొని ప్రిపేర్ అయితే ఎక్కడ లేని ఉత్తేజం మనలో వస్తుంది, ఇంకా చదవాలని ఫీలింగ్ వస్తుంది, ప్రతి ఒక్క టాపిక్ని క్లియర్గా నేర్చుకోవాలని వస్తుంది. సో పేపర్ 1 గురించి మీకు ఒక అవగాహన కల్పించాను. ఇప్పుడు మీరు దేనిపైన దృష్టి సారించాలి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 2కి సంబంధించి 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో టోటల్గా మనకి 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఎన్ని భాగాలుగా విభజించానమ్మా? 3 భాగాలుగా. ఎక్కువ కాదమ్మా, ఇది చాలా సింపుల్గా క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్తాను. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1కి నేను ఏం టైటిల్ ఇచ్చాడంటే ప్రశాంత్ సార్ ఎపిక్ అని ఇచ్చారు. పార్ట్ 2కి ఏమి టైటిల్ ఇచ్చారంటే టెంపుల్ అని. పార్ట్ 3కి ఏంటంటే ఈయో. ప్రశాంత్ సార్ని చూసి ఎవరైనా ఫాలో అవ్వాలి కానీ ప్రశాంత్ సార్ ఎవరిని ఫాలో అవ్వరు. సో ఎంత లోతుగా సిలబస్ నేను స్టడీ చేసి ఆలోచించండి. ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే 20 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇండోమెంట్ అంటే ఈ రామాయణ మహాభారత ఇండోమెంట్ సిలబస్లో ఉన్న టాపిక్స్, ఒక ఇండోమెంట్ కాదు, ఇండోమెంట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ అంత అనురక్తి అనమాట. సో అంత ఇష్టం.
సో అయితే ఇక్కడ మనం గమనించడం ఎపిక్, అందుకోసమే దానికి సపరేట్ చేయగలిగాను. ఒక స్టూడెంట్ ఏ క్రైటీరియా నుంచి ఎక్కువ దృష్టి పెడితే మార్క్స్ పొంది, ఎందుకంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ పేపర్ 2 అవుతుంది. అయితే ఈ క్రైటీరియాలో చాలామంది అవుట్ ఆఫ్ 150లో 130, 140, 145, 146, 147 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పేపర్ 2 అనేది ఆయువు పట్టు వాళ్ళకి. సో కాబట్టి అందుకోసం దీనిపైన ఇప్పుడు ఇంకా మనం నేర్చుకోవాలి, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ క్రైటీరియా నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందని కూడా మనకి సంపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి, రావాలని ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో రైట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అందుకోసమే ప్రతి ఒక్క పర్సన్కి నేను ఇక్కడ క్లియర్గా నేను చెప్పడం జరిగింది, పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. సో దీనికి ఎపిక్కి సంబంధించినటువంటి ముందు మాట్లాడదాం, తర్వాత టెంపుల్ అన్నాం, ఓకేనండి, మూడోది ఈఓ అన్నాం. సో టెంపుల్కి ఎపిక్కి సంబంధించిన పార్ట్లో మనకి దాదాపు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసా మిత్రమా? 78 మార్క్స్ వస్తున్నాయండి. ఫస్ట్ టాపిక్ మనం చెప్తే రామాయణం గురించి మాట్లాడదు, రామాయణ. సో దీని గురించి మనం మాట్లాడదు. సెకండ్ వన్ మహాభారత. సో మహాభారతం ఆల్రెడీ అక్కడ ఉంది, ఓకేనా? సో ఇక్కడ దీనికి యూస్ఫుల్గా మనం రాస్తున్నాం. నెక్స్ట్ భాగవతం, ఓకే, భాగవతం. తర్వాత హిందూ పురాణాస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేదిక్ కల్చర్, వైదిక సంస్కృతి, వేదిక కల్చర్, ఓకే, వేదిక్ కల్చర్. ఈ టాపిక్స్ ఎపిక్ కింద వస్తుంది. అంటే ఇతిహాసాలు, పౌరాణికాలు, మహా ఇతిహాసాలు, ఇంకా ఓకే, ఎన్నో రకాలు చెప్పారు. అందుకు సింపుల్గా ఏంటంటే ఎపిక్ అని నేను టైటిల్ ఇచ్చాను గుర్తుండడానికి. మిత్ర మీరు ఎవరు సరే టైటిల్ ఇవ్వడానికి అనకండి, ఓకేనా? సో గుర్తుండిపోవాలి అంతే, వేరే ఉద్దేశం కదా. రామాయణం నుంచి 15 క్వశ్చన్స్ పక్కా అండి. మహాభారతం నుంచి 21+ ఏనండి. 1 or 2 క్వశ్చన్ ఇటు అటు అవుతుంది తప్ప మనం ఇచ్చే మార్జిన్ మిస్ అయ్యే ప్రసక్తి లేదు. భాగవతం నుంచి స్కందాలు ప్లస్ అవతారాలు ఏవైతున్నా కలిపి 17 వస్తాయండి. తర్వాత పురాణాల నుంచి కనీసం 12 క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకా వేదిక్ కల్చర్ ఉన్నాయి కదండి, వేదిక్ కల్చర్ నుంచి 13 మార్కులు అండి. సో ఇలా మొత్తం పైన అన్ని కలిపి మాట్లాడితే 78 మార్కులు అండి. అయితే ఈ రామాయణంలో 15 మార్కులు ఎక్కడ ఉన్నటువంటి 7 కాండలు ఏవైతే ఉంటాయో, 7 కాండలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వస్తాయో అంటే అది పొరపాటు అండి, ఇది పొరపాటు. సో రామాయణం కేవలం 7 కాండలు చదివేసి నేను వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నటువంటి 15 మార్కులు సంపాదిస్తానంటే కేవలం 7 నుంచి 8 క్వశ్చన్స్ మాత్రమే. మహా అయితే వెళ్తే ఇంకొక 2 క్వశ్చన్ అంటే 7 నుంచి 9 క్వశ్చన్ వరకు మాత్రమే రామాయణం నుంచి కాండల నుంచి వస్తాయి తప్ప మరి అంతకంటే రాదు. మిగిలిన ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఎస్, కమింగ్ టు ది పాయింట్. ఎక్కడి నుంచి? పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాలు, వీటి నుంచి వస్తాయి. దాదాపు రామాయణంలో పాత్రలు, సో పాత్రల్లో ఉన్నటువంటి ప్రతి క్లాసులో మనం చెప్తున్నాం, మళ్ళీ వారి గురించి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వారి గురించి చదువుకోవాల్సింది, ఓకే, వాటి నుంచి వస్తుంది. కాబట్టి అప్పుడు 15 మార్కులు మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ మహాభారతం, ఈ 21 మార్క్స్ అనేది మనం పొందాలి అంటే కేవలం ఎక్కడ ఉన్నాడు 18 పర్వాలు మనం చదివేసి వెళ్ళిపోతానంటే 18 మార్కులు మాత్రమే వస్తుంది అనేసి మీరు అనుకొని 18 పర్వాలు చదివితే మా అయితే 10 నుంచి 12 మార్కులు మాత్రమే మీకు వస్తాయి తప్ప మిగతా మార్కులు రావు. మరి 21 మిక్సిమం 25 వరకు వెళ్ళవచ్చు. అప్పుడు రామాయణం 2-3 క్వశ్చన్ తగ్గించి ఎక్కడైనా ఇవ్వచ్చు, లేదా ఎక్కడైనా తగ్గించి 17 భాగవతంలో కూడా 2-3 తగ్గించి ఎక్కడ కూడా ఇవ్వచ్చు. 25 వరకు వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మీరు 10 దాదాపు 7-8 ఒక్కొక్క టాపిక్ నుంచి 5-6 పోయినప్పుడు మరి ఏమైపోతుంది? 5 టాపిక్లు 25 మార్కులు ఎక్కడ పోయింది? మరి మీరు అనుకున్న 150, 140 టాపిక్లు ఎక్కడ పోతుంది? అర్థమవుతుంది మిత్రమా? అలాగే 10-12 టాపిక్లు ప్రతి ఒక్క దాంట్లో 5 వేసి తీసుకున్న దాదాపు మనం ఒక 150 మార్కులు 100 మార్కులు వచ్చింది. మరి ఎక్కడ మనకు జాబ్ వస్తుంది? 60 మార్కులు పోతే ఎక్కడ తేలిపోయాం మనం? ఏ సబ్జెక్ట్లో ఏ క్రైటీరియాలో మనకి మార్క్స్ వస్తుందో అక్కడే పోయేటప్పుడు మనకి జాబ్ ఎలాగ వస్తుంది? సో అందుకోసం అలా పొరపాటు జరగకూడదు. అంటే ఎక్కడ ఉన్నటువంటి 60 పాత్రలు చదువుకోవాలి, క్యారెక్టర్స్ అంటాం. అలాగే ఎక్కడ ఉన్నటువంటి 30 ప్రాంతాలు, ప్రదేశాలు చదువుకోవాలి. అలాగే 20 రాజవంశాలు చదువుకోవాలి. వీటి గురించి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుంభకర్ణుడికి సంహరించేటప్పుడు
ఎవరమ్మా? కర్ణుడు సంహరించేటప్పుడు కుంభకర్ణుడు ఏ అస్త్రంతో సంహరించాడని అడగవచ్చు. అది ఎక్కడ క్యారెక్టర్లో మనం పొందుతాం. కానీ మనం కథలోపు ఈ పర్వాల్లో ప్రాంతాల్లో ఒక దాదాపు మీకు తెలుసా దాదాపు 1000 పైన పేజీల మాది ఒక మహాభారతం నుంచి వస్తుంది. అంత డీటెయిల్గా డెప్త్గా మా కంటెంట్ చదివితే ఒక్క బిట్ కూడా మిస్ అవుతుంది, అంత డీటెయిల్గా చేయడం జరిగింది. ఇంకా అప్పటికి మిస్ అయిపోతున్నాయి అంటే మరి ఊహించుకోవడమే. అలాగే భాగవతంలో ఇక్కడ 2 స్కందాలు 2 భాగాలు ఉంటాయి, స్కందాలు అవతారాలు. చాలా మంది స్కందాలు చెప్పేస్తున్నారు, అవతారాలు విడిచిపెట్టేస్తున్నారు. 17 మార్కులు స్కందాల నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే 8 క్వశ్చన్స్ వస్తాయి, మిగతా సగం మార్కులు ఎక్కడ పోయాయి. ఇది పొరపాట్లు చేయకూడదు, ఇది గమనించాలి. సో పురాణాలు 18 పురాణాలు ఉన్న వేదిక కల్చర్ గురించి, సో వీటి గురించి కూడా మనం చదవగలిగితే దాదాపు 70 ఈ ఎన్ని మార్కులమ్మా 78 మార్కులు ఈ ఎపిక్ నుంచే వస్తుంది. కాబట్టి కొంచెం దృష్టి పెడతారు. నెక్స్ట్ టెంపుల్కి సంబంధించినవి. ఈ టెంపుల్కి సంబంధించింది క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన, టెంపుల్కి సంబంధించి మహా అయితే 40 మార్కులు వస్తాయండి ఇక్కడ టెంపుల్కి సంబంధించిన టాపిక్స్ నుంచి. సో ఇక టెంపుల్కి సంబంధించింది ముఖ్యంగా టెంపుల్లో ఫస్ట్ టాపిక్ ఏంటి వస్తుంది అంటే ఆగమాలండి. ఆగమాస్ మనం చదవాలి. రెండోది హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెంపుల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అవి అండి ఫెస్టివల్. తర్వాత ఫ్యామిలీ గురించి చదవాలి, ఫ్యామిలీ స్ట్రక్చర్ అండి. సో ఫ్యామిలీ గురించి మనం చదివితేనే టెంపుల్ వ్యవస్థ గురించి కూడా మనకి కొంత అవగాహన వస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం తెలియదు. తర్వాత డిఫరెంట్ ఫిలోసఫర్స్ అండి, డిఫరెంట్ ఫిలోసఫర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫిలోసఫర్. అయితే ఆగమాల నుంచి మ్యాక్సిమం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఒక 7 మార్క్స్ వరకు వస్తుంది. మరి హిందూ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫెస్టివల్స్ నుంచి మహా అయితే మనకి 11 మార్కులు వస్తాయండి. మరి ఫ్యామిలీ స్ట్రక్చర్ కదా, ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుంచి మ్యాక్సిమం మనకి ఒక 8 మార్క్స్ వస్తాయండి. ఇక్కడ డిఫరెంట్ ఫిలోసఫీ తాత్విక భావనలు ఏదైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ 14 మార్క్స్ వస్తాయండి. మొత్తం పైన ఇక్కడ 40 మార్కుల వరకు మనం టార్గెట్ అయ్యవచ్చు. సో ఈ క్రైటీరియా నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదంటే ఈ వివిధ తాత్విక భావనల నుంచి ఎక్కువ మార్క్ వస్తుంది. తర్వాత హిందూ ఫెస్టివల్ గురించి మనం మాట్లాడేటప్పుడు అందరూ 4-5 ఫెస్టివల్ గురించి చెప్పేస్తున్నారు, కానీ మన భారతదేశంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు దాదాపు 20 ఉన్నాయండి. ఆ పండుగల గురించి సంపూర్ణంగా అవగాహన తీసుకురావాలని, ఈ పండుగల గురించి మన సంపూర్ణమైన అవగాహన వస్తేనే తప్ప, లేకపోతే మనం మనం ఇక్కడ 11 మార్కులు మనం సొంతం చేసుకోలేము. సో అందుకోసమే నేను ప్రాథమిక అవగాహన అనేది తీసుకురావడం జరిగింది ఒక సిరీస్. ఈ ప్రాథమిక అవగాహనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది సంపూర్ణంగా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రీతిలో నేను క్లాస్ ప్రతిరోజు నా లైవ్ సెషన్స్ అందించడం జరిగింది. సో దిస్ ఇస్ అందుకోసం ఈ క్రైటీరియాకి 40 మార్క్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈఓకి, లాస్ట్ వన్ ఏంటమ్మా ఈఓకి సంబంధించింది. మనం ఇక్కడ గమనిస్తే మూడోది ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇక్కడ డ్యూటీస్ గురించి వస్తుంది కదమ్మా. నెక్స్ట్ ల్యాండ్ రికార్డు గురించి వస్తుంది, నెక్స్ట్ ఇన్కమ్ గురించి వస్తుంది. ఈ 3 ఈఓకి సంబంధించింది. మిగిలిన మార్కు ఈ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ల్యాండ్ రికార్డ్ నుంచి మహా అయితే ఒక 5 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. సో ఇన్కమ్ నుంచి ఎన్ని మార్కులు వస్తుంది అంటే టెంపుల్ ఇన్కమ్ నుంచి 16 మార్కులు. ఇలా టోటల్గా మనకి ఇక్కడ ఈ పార్ట్ నుంచి 32 మార్కులు మనం సొంతం చేసుకోవచ్చు. 32, 40, 78 ఇలా మొత్తం కలిపితే 150 మార్కులు అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా దేనిపైన మనం ఈజీగా దృష్టి చూపించాలంటే. ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక మాటలో చెప్పాలి అంటే, మీరు ఈ పార్ట్కి వచ్చి ఎపిక్ పార్ట్గా వచ్చేట రామాయణం మహాభారతం ప్రాంతాలు ప్రదేశాలు ఇవన్నీ చదవాల్సిందే. ఓకేనా? సో ఇవన్నీ మనం క్లియర్గా. అయితే ఇక్కడ ఈ భూ రికార్డులు, కార్యనిర్వహణ అధికారి ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ సెక్షన్స్ పైన కొంచెం దృష్టి పెట్టాలండి. సెక్షన్స్ నుంచి కొంచెం ఎక్కువ వస్తున్నాయి ఈ వనరులు, అంటే ఇన్కమ్ ప్లస్ ఈ 3 టాపిక్లో వచ్చేటప్పుడు మాత్రం సెక్షన్స్ పైన కొంచెం దృష్టి పెడతారు. తర్వాత ఇక్కడ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సో ఎక్కడ కూడా కొన్ని సెక్షన్స్ వస్తాయి. ఓకేనా? సో వచ్చినటువంటి దాంట్లో ఈ సెక్షన్స్ పైన కొంచెం దృష్టి పెడతారు, వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అది త్వరలో ఈ ప్రాథమిక అవగాహన అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు అది ఎలా చదవాలి, ఎలా చదివితే ఈజీగా మార్క్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అయితే మీకు ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటంటే పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్లు వస్తుంది, ఏ టాపిక్ మనం ఎన్ని ప్రయారిటీ ఇవ్వాలని మీకు క్లియర్గా అర్థమైంది. ఎపిక్ నుంచి 78, అలాగే టెంపుల్స్ 40 మార్క్స్, అలాగే ఈఓకి సంబంధం 38. ఇలా 3 పార్ట్స్ చేసి 150 మార్క్స్ చేసాను. ఇక్కడ పేపర్ 1లో 5 పార్ట్స్ చేసి 150. ఇలా ఇప్పుడు ఏ టాపిక్ పై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా చదవాలని మీకు అర్థమైంది. దాంట్లో ఉన్న సిలబస్ అనేది గతంలో వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూస్తే సరిపోతుంది. మేము అందించే మెటీరియల్ కొత్త వారికి అయితే
అది ఇది మా మెటీరియల్ గురించి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. మేము ఎంత డిజిటల్గా ఎంత అద్భుతమైన మెటీరియల్ అందించాం. ఇలా ప్రతి ఒక్క పిక్చర్ పెట్టి లైన్ టు లైన్ ఇలా హైలైట్ చేసి ప్రతి ఒక్క పర్సన్ చదివితే ఇంకా చదవాలి, నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎలా డిజైన్ చేయడం జరిగింది. ఇంతవరకు మన దగ్గర కోర్స్ ఎవరైతే తీసుకోలేదు ఒకసారి కోర్స్ తీసుకోండి. ఇప్పుడు ఆఫర్లో ఉంది, ఓకేనా? ఈ న్యూ ఇయర్ ఆఫర్లు ఉంది కాబట్టి మేము పిఓకి సంబంధించినటువంటి చూడండి పేపర్ 2 నుంచి మేము ఏంటి అందిస్తున్నాను అంటే క్లియర్గా మీకు చూడండి. ఇక్కడ పేపర్ 1 నుంచి దాదాపు 40,000 బిట్స్ అందిస్తున్నాను. పేపర్ 2 నుంచి 40,000, సో 80,000 బిట్స్ అయితే నేను ఎక్కడ అందిస్తున్నాను. సో ఇక్కడ మొత్తం కూడా లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ ఇక్కడ 2 రకాలమైన వీడియోస్ అందిస్తున్నాను. ఒకటి పీపీటీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్, ఇంకోటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోస్. కాన్సెప్ట్ మాత్రం చెప్పడం జరుగుతుంది. సో అలా 2 రకాలమైనటువంటి వీడియోస్ నేను అందిస్తున్నాను. ఎవరికి ఏది నచ్చితే అది చూడండి. సో దీంట్లో పాటు పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ఒక మెటీరియల్, సో ప్లస్ పీడిఎఫ్, అలాగే గ్రాండ్ టెస్ట్లో కూడా నేను అందించడం జరుగుతుంది. లేదు సార్ ఇవన్నీ ఆల్రెడీ నేను డిఫరెంట్ ప్లేస్లో నేను కొనిస్తాను, మీ దగ్గర మరి చాలా బాగుంది అంతా రోజు చూస్తున్నానంటే అట్లీస్ట్ మోక్ టెస్ట్ అయినా 399 రూపీస్ తీసుకోండి. ఇప్పుడు ఆఫర్లో ఉంది. లేదు సార్ ఓన్లీ మెటీరియల్ మాత్రమే తీసుకుని నా క్లాస్ అవసరం మెటీరియల్ చదువుకుని వెళ్తానంటే మెటీరియల్లో టెస్ట్ సిరీస్, పీడిఎఫ్, మోక్ టెస్ట్ అన్నీ ఇస్తాము కేవలం 399 రూపీస్కి. ఇప్పుడు ఆఫర్లో ఉంది కూడా తీసుకోండి. ఏదైనా ఏ కోర్స్ తీసుకుంటారో మీ ఇష్టం, కానీ కంప్లీట్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ 2 టాపిక్స్ మనం పెండింగ్ ఉంది అప్లోడ్ చేయడానికి. టీచర్స్ త్వరలో షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ అది కూడా అప్లోడ్ చేసి పొందుపరి చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మన దగ్గర కోర్స్ తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారు, రెగ్యులర్ లైవ్ సెషన్కి పార్టిసిపేట్ చేస్తూ మనతో పాటు జర్నీ చేస్తూ ప్రతి ఒక్క పర్సన్కి ద బెస్ట్ స్కోర్ వచ్చేలా, ప్రతి ఒక్క పర్సన్కి పర్సనల్ కూడా గైడ్ చేసి ఎక్కువ మార్క్ వచ్చేలా వారి యొక్క జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నా వంతుగా నేను సహాయపడ్డానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు ఆలోచించండి, ఎన్నో రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అన్ని ప్లాట్ఫామ్లో ఇన్నోమెంట్ కోర్సులు అమ్మారు. ఎవరైనా దాదాపు 90 డేస్ వరకు రెగ్యులర్గా లైవ్ కండక్ట్ చేశారు, ఒక్క పిఆర్ అకాడమీ తప్ప కదా. సో దీన్ని బట్టి మా అంకిత భావం, దీన్ని బట్టి మా టీం వర్క్ ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి ట్రస్ట్ అవర్ టీమ్, ట్రస్ట్ అవర్ వర్క్, ట్రస్ట్ అవర్ అకాడమీ. సో ప్లీజ్ గో ఫార్వర్డ్, అంతే. అనుకున్నది సాధిద్దాం. ఇప్పుడు ఈ 40 డేస్లో ఉన్నటువంటి దాంట్లో నేను ఇచ్చినటువంటి ప్రణాళిక మీకు యూస్ఫుల్ అయింది అనేసి అనుకుంటే ఆ విధంగా చదవండి. లేదు అంటే మీకు నచ్చినట్టు మీరు చదవండి. సో చాయిస్ ఈజ్ యోర్స్, ఓకేనా. సో 40 రోజుల్లో 240 సాధ్యం అంటే మనం సంపాదించిన పూర్వ జ్ఞానం, నేను అందించిన ప్రజెంట్ జ్ఞానం, ఈ రెండింటిని కలిపి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అనేసి నేను భావిస్తున్నాను. మరి ఇంత డీటెయిల్ అనలిస్ట్గా ఈ క్లాస్ని అందించాను కాబట్టి మీకు ఏమనిపించింది అని మీ ఒక మనోభావాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమందికి ఫార్వర్డ్ చేస్తాను ఆశిస్తున్నాను. ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వాటి గురించి నేను వీడియో చేసి అందిస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.